తెలంగాణలో కేసీఆర్ గారు ఒక తెలంగాణ పార్టీని స్థాపించి అన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారడంతో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి మీకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి ఎంతోమంది సన్నిహితులు ఉన్నా కూడా సీనియర్ నాయకులు ఉన్నాడు, వారితో సమానంగా మీకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ప్రాధాన్యత అంతా కూడా మీరు కేవలం కేసీఆర్ గారి మేనల్లుడు కావడం అంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలంటే మీ ద్వారా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మీకు పెద్దపీట వేస్తూ ఏం పిటిషన్ రాజశేఖర రెడ్డి నాకు ఎమ్మెల్యే చేసిండా, ఎమ్మెల్సీ చేసిండా, నన్ను మంత్రి చేసిండా? మీ మాట ఏది చెప్పినా కూడా తీసేయకుండా కావచ్చండి. సరే మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను అంటే రాజశేఖర రెడ్డి గారు మాకు రెస్పెక్ట్ ఇచ్చారు, మేము వారికి ఇచ్చాము రెస్పెక్ట్. రాజశేఖర రెడ్డి నేను చేసింది ఏంటిది? ఎమ్మెల్యే చేసిండా, మంత్రి చేసిండా, కార్పొరేషన్ చైర్మన్ చేసిండా, ఎంపీ చేసిండా, టికెట్ ఇచ్చిండా, ఏం చేసిండు రాజశేఖర రెడ్డి? మీరు కావాల్సిన పనులు చేస్తూ వచ్చారు. నేను ఏం పని చేసుకున్నా? మీరు ఏది కావాలన్నా నేనేం పని చేసుకోవాలి? ఏం పని చేసుకోవాలి? ఏం పని ఒకటి చెప్పండి. మీరు ఇప్పుడు అందరూ వినాలి, ప్రపంచం కూడా వినాలి, బెస్ట్ కదా. మళ్ళీ దాపరికం మీరు ఆల్రెడీ జర్నలిస్టే కదా, అడగండి క్వశ్చన్ చెప్పండి. మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. అసలు కాంట్రాక్ట్ ఇంకోటి వినండి, అసలు కాంట్రాక్ట్ ఎట్లా అవుతుందో నాకు తెలియదు. చెప్పండి, ఒక పర్సెంటేజ్ చెప్పండి. మీ పైన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు కాల్చడానికి ప్రయత్నించారు ఆ రోజు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమనుకున్నారో నాకు తెలియదు. రాజశేఖర్ నన్ను ఆహ్వానించిండు, ఒక ముఖ్యమంత్రి గౌరవించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తప్ప ఆయన కేసీఆర్ను నా భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ కావాలనుకున్నాడా, లేకుంటే కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడా, తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయాలనుకున్నాడా, అవి నాకు తెలియవు. రాజశేఖర రెడ్డి గారు ఏమనుకున్నారో నాకు తెలుస్తుంది. ఆయన రమ్మన్నాడు, నాకు నచ్చింది, నేను వచ్చిన అంతే తప్ప ఇంకోటి ఎన్నిసార్లు మీరు కాంట్రాక్ట్ అండి ఏమైనా కాంట్రాక్ట్ ఇప్పించినా ఇప్పుడే చెప్పండి ఇక్కడనే, నో ప్రాబ్లం. దానికి ఏమైనా ఇబ్బంది? మీకు ఏమైనా సమాచారం ఉందా? యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్ బయటపడ్డదా? చెప్పండి. వెంటనే ఒక సెకండ్ ఆగద్దు, చెప్పాలి, తక్షణమే చెప్పాలి. ఎక్కడ ఏం పని జరగాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఉమేష్ రావు గారి కన్సల్ట్ లో జరిగేది ఏది కావాలో ఉమేష్ రావు గారు చేయించారు. పని అంటే నాకంటే తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి పాత మిత్రులు నాకంటే తీసి మార్కాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు నా బిహేవియర్ అట్లా ఉండేది కాబట్టి వారి పట్ల నాకు గౌరవం ఉండేది కాబట్టి మామూలుగా కూడా గౌరవించేవారు. అంతే తప్ప అధికార ప్రతినిధి మాత్రమే, అధికార ప్రతినిధులకి అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు సీఎం. నేను పొలిటికల్ ఫ్యామిలీకి వచ్చిన కాబట్టి, అని నేను కేసీఆర్ అల్లుడికి వచ్చిన కాబట్టి ఆయన పార్టీ ఉంది, నాకు ఆయన ఖిలాఫ్ వాళ్ళకెళ్ళి ఆ కుటుంబంలో వేసిన కాబట్టి నాకు రాజశేఖర్ గారు ఇంపార్టెన్స్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ నాకు చేసింది ఏంది ఆయన? రాజశేఖర్ ఏం చేసిండు నాకు? పొలిటికల్ ఫ్యామిలీ అంటున్నారు, మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే మీ మేనమామలు పక్కన మా ఫాదర్ కేసీఆర్ గారు వాళ్ళ అన్నగారు అట్లా మా ఫాదర్ ఇప్పుడు లేరు, 25 సంవత్సరాలు ఫాదర్ చనిపోయిన లేరు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ వారు ఉండే అవకాశమే లేదు కాబట్టి మా ఫ్యామిలీ అదే కదా. మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే? హనుమంతరావు మా ఫాదరు, మా మదర్ సీఎం గారు సిస్టర్. అమ్మగారి పేరు సకల. మీ స్వగ్రామం? స్వగ్రామం సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అగ్రికల్చర్ ఉండేది మాకు బాగా, పెద్ద మొదటి రైతు కాబట్టి సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ ముస్తాబాద్ దగ్గర విలేజ్, గూడూరు అని విలేజ్. నేను థర్డ్, మేము మూడో అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు. మీతో కన్నయ్య చనిపోయిండు, పెద్దన్నయ్య ఉన్నాడు. పెద్దన్నయ్య ఆయన బిజినెస్ చేస్తారు, రాజకీయాలు ఎవరు లేరు. నేను గ్రాడ్యుయేషన్ చేశాను, డిగ్రీ BA చేశాను, కామారెడ్డిలో చేశాను, 2-3 ప్లేసుల్లో చేశాను. ఇంటర్మీడియట్ సిరిసిల్లలో ఇంటర్మీడియట్ చదివాను, 10th క్లాస్ సిరిసిల్లలో చదివాను. రాజకీయాలు అంటే మేనమామల్ని చూస్తుంటే మీ పెద్ద మామ, మీ రెండో మామ ఉన్నారు. మా ఫ్యామిలీలో చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది. రాజకీయాలకు రావాలన్న ఆసక్తి ఎందుకు కలిగింది? జనరల్ ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా చాలా మంది పాలిటిక్స్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో మేము చిన్నప్పటి నుండి కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మాకు రాజకీయ గాలి కొంచెం తగిలింది. దానివల్ల మేము అన్ని పెట్టి ఈ రాజకీయాలు చేసుకుంటూ వస్తూ ఈ కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు సమస్య మేము వాళ్ళు రాజకీయాలు లేకుండా మేము ఇంకా వేరే పని చేసుకునే వాళ్ళం, ఉద్యోగాలు చేసేవాళ్ళము, బిజినెస్లో సెటిల్ అయిపోయేవాళ్ళము. అది కాదు నా ఇటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది మా పరిస్థితి. రాజకీయాలకు వచ్చి లాభపడ్డారా నష్టపడ్డారా? ఇక మీరు చెప్పాలి. అది నేను నష్టపడాలని చెప్తా, మీరేం నిజాయితీ హానెస్ట్గా చెప్తున్నా. మరి మీరు చెప్పాలి, నేను లాభపడ్డారంటే మీరు చెప్పాలి. లాభపడ్డారు కాబట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నారు? లేదు, కొనసాగాల్సిన పరిస్థితిలో కొనసాగుతున్నాం రాజకీయాల్లో. ఎందుకు ఏ పదవులు రానప్పుడు ఎందుకు కొనసాగాలి? ఏ పదవులు రాకుండా రాకపోయినండి, పదవుల కోసం రాజకీయాలు కొనసాగేది అవసరం లేదు. పదవుల కోసం వినండి, అట్లా అనుకుంటే పదవుల కోసమే కొనసాగాలనుకుంటే నేను కేసీఆర్ వారి దగ్గరికి పోతే నాకు ఏదో పదవి ఇస్తాడు. ఓడి పడితే వాడు అడవిలోనికి పదవి ఇచ్చినాడా, నాకు పదవి ఇయ్యడా? డిఫరెంట్ ఇస్తాడండి. ఎవరు పార్టీలు మార్చి
ఎన్నో ఆయన ఎంతో ఇబ్బంది పెట్టిన వాళ్ళకు కూడా పదవులు ఇచ్చిండు. నాకు ఏడా పదవి ఒక పదవి మా ఇష్టం. మీరు అంటున్నారు ఇప్పుడు చాలా అడ్డమైన వాళ్ళంతా కూడా పదవులు పొందారు. డెఫినెట్లీ మరి ఏంది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDream.